లైఫ్ లో చాలా భయాలు ఉంటాయి. కాలేజ్కి వెళ్ళేవాడికి ఎగ్జామ్ అంటే భయం, ఆఫీస్కి వెళ్ళేవాడికి బాస్ అంటే భయం, ఇంటికి వెళ్ళేవాడికి పెళ్ళాం అంటే భయం. ఈ భయాలన్నిటినీ దాటుకుని ఎంజాయ్ చేయాలంటే, లైఫ్ ని కాస్త పిచ్చెక్కించుకోవాలంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ రాజా. మన షోకి పోడియంలో అవసరం లేదు, మన షోకి పార్టిసిపెంట్లు అవసరం లేదు, స్కోర్లు అవసరం లేదు, మార్కులు అవసరం లేదు. మీలో కాస్త టాలెంట్ ఉంటే చాలు, ఇంకా ఎనర్జీ ఉంటే చాలు. ఉందా ఉందా? లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్రెస్ రాజా. మా ఈ ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ స్పీడ్ తో వస్తోంది. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి ఈ రాజా ఎక్స్ప్రెస్ స్పీడ్ లోనే వెళ్తోంది. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా ఇంతకీ అంటే వాళ్ళు పేరు పెట్టిందంటే ట్రైన్ పేరు కాదు, అది ఎనర్జీకి అనమాట. సర్లే, ఫుల్ ఫామ్ చెప్తే మీకు అర్థమైపోద్ది. ఈ ఫర్ ఎల్కా, ఎలగా యర్ ఎల్ కపిల. ఓకే, ఇక్కడ వరకు ఆగుదాం, మరి ఇక్కడ వరకు వద్దు. ఓకే, ఈ ఫర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా, ఎక్స్ ఫర్ జిరాక్స్. అవును, మనంతా కోతులకి జిరాక్స్. పి ఫర్ ప్రదీప్ ప్రదీప్ He's a hot shot. పి ఫర్ ప్రదీప్ అయితే పి ఫర్ ప్రియా ఇక్కడ. ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? Let's go. Uh-oh. ఆర్ ఆర్. ఈ ఫర్ ఎంతూజియాజం. స్పెల్లింగ్ చెప్పు. You gotta let me go. You gotta let me go now. ఎస్ ఫర్ సమంత. సమంత. మోద్నే. మీ వదినే. ఇంకో ఎస్ ఫర్ మీకు సమంత ఇష్టం కదా, సమంతనే ఇంకో సమంత. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎక్స్ప్రెస్ రాజా అవ్వాలి అంటే, ఆ క్వాలిటీస్ ఉండాలి అంటే, ఎవరికైతే ఉంటాయో వాళ్లే ఈ చైర్ లోకి వస్తారు. మీరు మాట్లాడే దాన్ని బట్టి, మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి మీరే సెలెక్ట్ అవుతారు. సో మీకు మీరే ఆడిషన్ ఇస్తున్నట్టు మీ టాలెంట్ అంతా బయటికి. అండ్ అలా ఇద్దరికి ఛాన్స్ వస్తుంది. ఆ ఇద్దరికి ఫైనల్ రౌండ్ అండ్ ఒకళ్ళే విన్నర్స్ అవుతారు, రైట్? సో ఆ విన్నర్ మీలోనే ఎక్కడో ఉన్నారు కాబట్టి పౌడర్ రాసుకుని తలదూకుని రెడీగా ఉండండి. లెట్స్ డూ ఇట్. అసలు విషయం ఏం చెప్దాం అనుకున్నా అంటే, నేను ఎక్స్ప్రెస్ రాజా అవ్వాలి అంటే మీరు ఇచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో సిచ్యుయేషన్ కి తగ్గట్టు చాలా స్పాంటేనిటీతో బాగా క్రేజీగా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు క్రేజీ మీటర్ బల్బ్ ఒకటి ఉంటుంది లోపల. మీరు చెప్పగానే జ్ఞాన బల్బ్ డింగ్ డింగ్ అని వెళ్ళగలను. చేయాలంటే స్విచ్ వైర్ పెడితే చాలా నాన్న, స్విచ్ ఆల్రెడీ ఉంది. వైర్ పెట్టి స్విచ్ చేస్తేనే కదా బల్బ్ వెలిగేది. చాలా ఘోరంగా సైలెంట్ లో ఉన్నారు మీరంతా. సాధించేవాడు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటాడు. నీ పేరు? నా పేరు రాజశేఖర్. రాజశేఖర్. రెడీ? ఇప్పుడు చూడు, ఎందుకు రాదు, నేను చూసా. సాంగ్. పిల్ల భలే దీని ఫిగరు భలే, రంగు భలే దీని పొంగు భలే, పిల్ల భలే దీని ఫిగరు భలే, రంగు భలే దీని పొంగు భలే, మిసమిసలాడే సొగసుని మోసేలే, తన్నడుము వంపు భలే, నలుగే వయసు భలే. మీ ఇద్దరు లాక్కుని మైక్ సాగిపోద్దాం నా డౌట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ఎక్స్ప్రెస్ రాజాలో మీలోని స్పెషల్ టాలెంట్లు ఏమున్నా సరే జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మనల్ని మనం బాగా రిప్రజెంట్ చేస్తాం, రైట్? రిప్రజెంట్ అంటే గుర్తొచ్చింది, మా సుబ్బారావు అని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అన్న. మీరు కూడా చూస్తే ఇట్టే గుర్తుపడతాడు. లావుగా నల్లగా పొడుగ్గా తెల్లగా ఉంటాడు అబ్బాయి. సో మా సుబ్బారావు ఇలా కాదని ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అండ్ వాళ్ళేమో, బాబు ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్ ఆ ఒక్క పోస్టులే ఖాళీగా ఉన్నాయి, నీకు బాగా అమ్మడం తెలియాలి, అప్పుడే నీకు ఉద్యోగం ఇస్తాను, నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగితే, భలేవారు సార్ ఎందుకు లేదు, మా ఆవిడ నగలు అమ్మేశాను, మొత్తం మా ఇల్లు అమ్మేశాను, పక్కింట్లో ఫ్రిడ్జ్ టీవీ కూడా వాళ్ళకి తెలియకుండా అమ్మేశాను, ఇంకేముంది సార్ అన్నాడు. అయితే డెఫినెట్లీ నీకు జాబ్ వచ్చిందన్న, జాయిన్ అయిపో అన్నాడు.
సో మీరు అలా ఏమైనా అమ్మారా? జూనియర్స్ కి అమ్మేశాను. జూనియర్లు అమ్మేశారా? చిచి చిచి బుక్స్ అమ్మేశాను. జూనియర్స్ కి నీ బుక్స్ అమ్మా? యా ఫస్ట్ ఇయర్ వి నా టెస్ట్ పేపర్స్ లైక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాడనవి అసలు. అయ్యా అసలు యూస్ చేయలేదు. సో అవి కొత్తగా ఉంటే జూనియర్స్ కి సేమ్ రేట్ కి అమ్మేసేసి. ఎందుకు కొనుక్కున్నారు వాళ్ళు నీ దగ్గర సేమ్ రేట్? బాగా నీట్ గా ఉన్నాయి, కొంచెం కాలేజ్ లో ఫేమస్. కొంచెం నుంచి దిగి వచ్చావా Apple Beauty. ఎంత పెట్టి కొనుక్కుంటారు మాక్సిమం? నేను 75 కొన్నా 75 కే ఇచ్చేసాను. ఏం చేసావు 75 తో? అంటే మాకు నెయిల్ పాలిషెస్ లైక్ ఉంటాయి కదా. అర్థమైంది నీ నెయిల్ పాలిష్ నాకు అర్థమైంది. నేను దువ్వుకున్నప్పుడు జుట్టు మిగులుతుంది కదా, అది అమ్మేసేదాన్ని. అది అమ్మేస్తే నాకు మేకప్ సామాన్లు ఇచ్చారు. Ooh la 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 la, నీతో ooh la la, నీ వల్ల ఆ కొనుక్కున్న తలమాసినాడు ఎవడు? సామాన్లు అమ్ముకునేవాడు. అయ్యో జుట్టు కూడా వేస్ట్ కదండి, ఎంత కష్టపడి పెంచుకున్నాక ఎందుకు పారేయడం అని పక్కన వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు. అలా కొనుక్కునే వాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్పమ్మా. ఆ జుట్టుతో సవరాళ్ళు కూడా విగ్గులు అన్ని తయారు చేస్తారేమో అని, నా వల్ల ఇంత మందికి ఇంత హెల్ప్ అవుతుందేమో. అవి ఇచ్చి నువ్వు మేకప్ కొనుక్కున్నావు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. 4th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర రెంట్ కి సైకిల్ ఇస్తారు కదా, చిన్న సైకిల్. సో యాక్చువల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఈ బిజినెస్ చేస్తున్నారు. సో మమ్మీ ఏం చెప్పారంటే ఒక 1.5 కిలోమీటర్కి వెళ్ళి 1500 వేరే రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకురమ్మన్నారు. అంత లాంగ్ వెళ్ళి ఎందుకు అని చెప్పేసి సైకిల్ రెంట్ తీసుకున్నాను. వాళ్ళు అడగట్లేరు, అమ్మేశాను. సైకిల్ అమ్మేసి ఆ డబ్బులు మమ్మీకి ఇచ్చాను. ఈయనే తేడా అంటే ఆ కొనుక్కున్నాడు చూడు, 1500 పెట్టి కొనుక్కున్నాడు ఆ సైకిల్. ఇంటర్ లో ఉన్నప్పుడు ల్యాబ్స్ ఉంటాయి కదా, కెమిస్ట్రీ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్స్. దాంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సార్లు లేనప్పుడు తీసుకొని వచ్చి అవుటింగ్ ఇచ్చినప్పుడు బయటికి తీసుకెళ్లి అమ్మేసి సినిమాకి వెళ్ళారు. నెక్స్ట్ టైం అవుటింగ్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తెచ్చి మళ్ళీ పెట్టేసాడు. ఏ కాలేజ్ లో? నారాయణ కాలేజ్. ఎప్పుడు ఇది? 2009. నీ పేరేంటి? కార్తిక్. నారాయణ 2009 బ్యాచ్ లో విజయవాడ బెంజ్ సర్కిల్. మీకు ల్యాబ్ లో కనుక ఆ గొట్టాలు, పైపులు, జార్లు కనుక పోయి ఉంటే ఈయనే అమ్మేశాడు సార్. చెప్పానమ్మా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు సి లాంగ్వేజ్ ఉండేది. ఏమిటి? బుక్, టెక్స్ట్ బుక్ ఇంత ఉండేది. అయితే మా డాడీని కష్టపడి అడుక్కొని ఇచ్చుకున్నాను ఆ టెక్స్ట్ బుక్. తీరా కాలేజ్ కి వెళ్తే అసలు మా మేడం అడిగేదే కాదు బుక్ తీయమని. ఇంకా చూసి ఆ బుక్ మేము అమ్మేసాం, దేనికన్నా యూజ్ వస్తుంది. మేము కొన్నప్పుడు అది 926 రూపీస్ బుక్, అమ్మేస్తే 520 రూపీస్ అంత వచ్చింది. విత్ ట్యాక్స్ అమ్మ, వితౌట్ ట్యాక్స్. ఆ వచ్చిన బుక్ ఆ మనీ తోటి మళ్ళీ మా డాడీ దగ్గర ఉంటే తెలిసిపోతాయి కదా, నా దగ్గర ఉంటే అడుగుతారని నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరం వెళ్ళి బయట తినేసి వచ్చాం. చాలా కష్టమైన టాస్క్ అండ్ అది చెప్పడం కూడా చాలా పెద్దది. ఎంత పెద్ద స్టోరీ ఉంది అందులో. క్రేజీ, ఐ నీడ్ సంథింగ్ క్రేజీ. లవర్ ని పోషించడానికి పాకెట్ మనీ లేక మన లైబ్రరీలో ఉన్న బుక్స్ తీసుకొచ్చి కోటిలో సేల్ చేసేవాడిని. ఎవరిని పోషించడం నాన్న? నా లవర్ ని భయ దాని అది ఒకటే షాపింగ్లని లేదా సినిమాలని. ఇప్పుడు దత్త తీసుకున్నావా నాయన? ఓహో సూపర్. నా గర్ల్ ఫ్రెండ్ ని భరించలేక దాన్నే అమ్మేశాను భయ్య. మా ఫ్రెండ్ చూస్తే చాలా గలీజ్ ఉంటది. అడు తిరుగు. కాస్మెటిక్ షాప్ కి వెళ్ళాను, ఆఫర్ లో ఉండే ప్లస్ కూపన్స్ ఉండే. నేను కాస్మెటిక్స్ తక్కువ రేట్ కి కొన్నా, నా దగ్గర తక్కువ రేట్ కి కొన్నా. సో కొన్నాక పీస్ డ్యామేజ్ ఉందని చెప్పి లోపలికి వెళ్ళా. లాక్మే బదులు కలర్ బాల్ కొట్టేసి తీసుకెళ్లిపోయా. వాళ్ళు బిల్డింగ్ చేసేసారు ఆల్రెడీ, సో వాళ్ళు అంతా అబ్జర్వ్ చేయలేరు. రెండిట్లో ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ మా ఫ్రెండ్ కి నేను కొన్నా అని చెప్పిన, కానీ దానికి అది అమ్మేసిన. నాకు అది ఆఫర్ లో వచ్చింది ప్లస్ కూపన్స్ లో వచ్చింది, డబ్బులు కూడా వచ్చాయి. ఇవన్నీ నిపుణ పర్యవేక్షణలో జరిగినవి. దయచేసి ఇలాంటివి మీ షాపుల్లో ఫాలో అవ్వద్దు. 7th క్లాస్ లో అనుకుంటా భయ్యా, అనుకున్నాను. మా డాడీ సిగరెట్ బాక్స్ లో ఒక సిగరెట్ కొట్టేసి బాత్రూమ్ లో పోయి చేద్దాం అనుకున్నా, మమ్మీకి దొరికాను భయ్యా. కొట్టుడు కొట్టింది భయ్యా. అగ్గిపెట్టి అడిగావా? నీ టైం కొంచెం బ్యాడ్ గానే ఉంది, ఎందుకంటే
ఇక్కడ అన్ని అమ్మడం గురించి మాట్లాడుతుంటే నువ్వు నొక్కేయడం గురించి చెప్పావు. కొట్టేశాను భయ్యా. ఆ ఫేజ్ అంతా మనందరూ దాటుకుంటూ వచ్చిన వాళ్ళే. కానీ అప్పటి నుంచి పాపం గుండు బాస్ వెయిట్ చేస్తున్నాడు మాట్లాడదాం. సీరియల్ రాదాం అనుకుని కదా, తనకి అంటినికి రాలనుకుంటా, వాళ్ళ డాడీ వచ్చి అంటించింది, అందుకే దొరికింది. ఎందుకు దొరుకుతావు భయ్యా? నిన్ను రీజన్ నువ్వు చెప్పమంటే ఆయన దానికి ఆన్సర్ నిన్ను ఎవరు అడిగారు? నువ్వేమో అమ్మలే? నేను అమ్మినా. ఏం అమ్మినావు? బివోఎం బుక్ అమ్మినా సార్. కొన్న ఒక్క రోజుకే పైసలు అవసరం ఉంటే తిండికి బీర్ దానికి పైసలు లేవని మా ఫ్రెండ్ అమ్మేమంటే అమ్మేసిన సార్. కొననీకే పైసలు నా దగ్గర లోన్ తీసుకున్నావు, నువ్వు ఎట్లా అమ్మేసినావు? మీ డాడీ జోలకి గారా నువ్వు తీసుకొచ్చింది మళ్ళా నన్ను అంటావు. వీళ్ళిద్దరికి కొంచెం క్లోజ్ చేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు. నేను షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసినప్పుడు స్మోక్ చేయాలి ఒక సీన్ లో. అయితే నాకు డైరెక్టర్ స్మోక్ అది బాక్స్ ఇచ్చేసేసారు. ఒక్కటమ్మ జస్ట్ యాక్ట్ చెయ్యి, నువ్వు రియల్ గా చెయ్యకు అన్నాను. లేదు, కొన్ని సిగరెట్స్ తీసేసి దొబ్బేసేసి పెట్టేసుకొని బ్యాగ్ లో ఇంటికి తీసుకెళ్లి మా నాన్నకి అమ్మేశా. చాలా వైలెంట్ ఉన్నారు మీరంతా. లవాని మేనేజర్ నా జీవితాన్ని కోట్లోనే అమ్మేశాను భయ్యా. ఏం చెప్పావు నువ్వు? అదే సో చాలా రకరకాలుగా మనం అమ్ముతూ ఉంటాం. అండ్ ఆ ఏజ్ లో కంపల్సరీ అవసరాలు పడుతూ ఉంటాయి. ఇచ్చిన పాకెట్ మనీ పాపం హుక్కా పార్లర్ కో కాఫీ షాప్ వరకే సరిపోతుంది. రెండో రోజు వెళ్ళడానికి ఉండదు కాబట్టి రోజుకో బుక్ చెప్పిన చాలా బాగుంటుంది. సో మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో ఈ చైర్ లోకి రావడానికి ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఈ వెరైటీ ఆన్సర్స్ నుంచి ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో అందులో ముందుగా రాలిపోయిన జుట్టును కూడా అమ్మిన మేడం గారు. ఎస్, రకరకాలుగా అమ్మారు ఆవిడ. ఓకే, అండ్ మా ఎంతూజియాస్ట్ స్పెల్లింగ్ చెప్పారు. రండి మాస్టర్, రండి. మా మిరపల్ మాస్టర్. మీ నలుగురికి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్. మీ నలుగురిలోంచి ఒకళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి రాబోతుంది. సో ఆ చైర్ లోకి రావాలంటే ఆ స్పెషల్ ఉండాలి, కొంచెం తేడా ఉండాలి. వీళ్ళకి ఎలాంటి టాస్క్ ఇద్దాం? హే, నాకు ఉప్పు బస్తా చూసి చాలా లేంది. ఓ పని చేద్దాం, మీరు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళని ఉప్పు బస్తా ఎక్కించుకుని 4 రౌండ్లు వేస్తే చాలు. యా, ఆడే నలుగురు మాత్రమే ముందుకు రండి. 4 రౌండ్స్ వేయాలి. ఒకరినొకరు గుద్దుకోకండి, పడితే అందరు కలిసి పడతారు. రెడ్ లైన్, ఎర్రగీత చచ్చినాయి గొర్రెలు. మీరు అక్కడికి వెళ్ళి రెడ్ లైన్ ని చేతిలో టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ రావాలి. అలా 4 టైమ్స్ రౌండ్ వేయాలి. మధ్యలో ఎక్కడ దింపినా ఏ డైరెక్షన్ లో దిగిపోతే ఆ డైరెక్షన్ మళ్ళీ వెనక నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. అండ్ అలా 4 రౌండ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈ చైర్లో రెడీ. అగైన్ అమ్మా, ఆవిడ చెయ్య కాదు, ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. త్రీ, టూ, వన్, గో. ఈ పేటకు నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. మూటలు కూడా ఇంత అద్భుతంగా ఎవ్వరు మోయలేరమ్మా. మీరంతా పోసారు. అసలు ఎలా ఉందంటే మీదేసుకుని తీసుకుని అక్కడ ఒకసారి ఇసిరి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి ఇసిరి. అండ్ వీళ్ళకి సహాయ సహకారాలు అందించిన ఆ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్, ఎవరు పద్ధతిగా, ఎవరు నీట్ గా, ఎవరు కరెక్ట్ గా చేశారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. వెంకట్ కాలు గుర్తు మంచిగా చేసింది. కాలు గుర్తు, అందుకే అక్కడ కాలుతో ముట్టుకుని ఎవరు చూడలేదని.
చేత్తో ముట్టుకోవాలి. నేను చూసిన ఇక్కడ చేయి వాడినా అక్కడ కాలు వాడుతున్నావు తెలివిగా, బట్ వెరీ గుడ్. ఆవిడ మాత్రం ముట్టుకున్న ప్రతిసారి ఆవిడని దింపుతోంది. ఆవిడదైతే అసలు అడగక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ 1.5 రౌండ్ వేసింది. బస్ స్టాప్ వచ్చినట్టు దింపేసిళ్ళు. సో ఈ ఫస్ట్ లెవెల్లో కరెక్ట్ గా మోసుకుని తీసుకెళ్లి కరెక్ట్ గా ల్యాండ్ చేసి మళ్ళీ తీసుకొచ్చిన వ్యక్తి. కంగ్రాచులేషన్స్. పాపం వీళ్ళందరూ 4 వేసారు, ఆవిడ 5 రౌండ్లు వేసింది తెలుసా. సో ఇంత అద్భుతమైన టాస్క్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 10-15 ఏళ్ల క్రితం వరకు నువ్వు ఆడలేదు అనుకుంటా. సో చాలా బాగుంది. దీన్నే బరువు బాధ్యతలు తీసుకోవడం అంటారు. ఫ్యూచర్ లో బాగా పనికొస్తుంది కాబట్టి ఇంత చక్కగా ఆడావు నువ్వు. 4 ఏమంటే 5 ఆడావు. బట్ అయినా సరే నువ్వు అక్కడ దాకా వెళ్ళాలంటే ఇంకా ఏదైనా కావాలి స్పెషల్. నేను యాక్ట్రెస్ ని ఇమిటేట్ చేస్తాను, అంటే లైక్ వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఓ వావ్, వండర్ఫుల్. మనందరికి ఫేవరెట్ హీరోయిన్ అంటే ఇప్పుడు స్పెషల్ గా సమంత గారు అనమాట. ఆవిడ ఆడియో ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతారు? నీలి 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 నన్ను బంధించావే మనసందించావే ఇలా పెడుతుంది అనమాట తన మూవీ. అలానే కాజల్ గారు ఇలానే హన్సిక గారి స్మైల్ చూపిస్తాను. ఓకే, సూపర్. మాటలు, ఇమిటేషన్లు, డాన్స్, ఇన్ని టాలెంట్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నీకు ఈటీవీ ప్లస్ లో ఏదో ఒక షోలో కంపల్సరీ ఆఫర్ వస్తుంది. అండ్ ఈటీవీ ప్లస్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అండ్ అతి త్వరలో నిన్ను ఇంకో షోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంతో పాటు మా ఎక్స్ప్రెస్ రాజాకి ఇలాంటి టాలెంటే కావాలి. సో కంగ్రాచులేషన్స్, ద చైర్ ఈజ్ యువర్స్. కమ్ ఆన్. ఎంతకీ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, రైట్? ఇంకెటు వెళ్ళడానికి లేదు. మీ స్పందన ఏంటి? Actually, I'm feeling so happy అనమాట. Like okay. Why అనమాట? Because actually ఎదిగిన కొద్దీ ఒదిగేతనం ఉండాలంటారు కదా. సో నేను అక్కడ పైన కూర్చొని ఎదిగి ఉన్నాను, ఇంకా ఒదిగి ఉన్నానంటే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇదే ఒక హీరోయిన్ చెప్తే ఎలా చెప్తుంది? నేను రమ్య బెహరాన్ కూడా ఇమిటేట్ చేస్తాను, సింగర్. చూస్తున్నాను, సారీ. పర్లేదు. యాక్చువల్లీ నేను రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది వెంగమాంబ చిత్రం ద్వారా. నాకు కీరవాణి సార్ పెద్ద లిఫ్టప్ చేశారు. అసలు క్లాస్ కి నేను చిన్నప్పటి నుంచి వెళ్ళనంటే అసలు అమ్మగారు లాక్కుని తీసుకెళ్ళి మరీ క్లాస్ లో కూర్చోపెట్టేవారు అనమాట. అవును. సో ఇంకా నాకు ఇక్కడ చెప్పాలంటే ఈ షోని నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే అసలు పెద్ద సక్సెస్. ఐ ఫీల్ ఫార్చునేట్ టు కమ్ హియర్. ఇది ఆవిడదే అన్నమాట. సింగర్స్ ఉన్నారు కదా ఇప్పుడు, సునీత గారిని. ప్రదీప్, సో ఈ షో నువ్వు చేస్తున్నావా? చప్పట్లు గట్టిగా చప్పట్లు ఒకసారి. అండ్ నేను ఇంత షోకి వచ్చి ఇక్కడ గేమ్ ఆడడం అంటే ఇట్స్ లైక్ అన్బిలీవబుల్, యునో. లైక్ నాకు అందంగా లేనా అనే పాట ఎంత పేరు తెచ్చిందో ఈ షో కూడా అంతే పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్, సీరియస్లీ. ప్రదీప్, యువర్ గ్రేట్. సూపర్. సో ఫస్ట్ చైర్ అయితే ఫిల్ అయిపోయింది, కానీ ఆవిడ పక్కన కూర్చోడానికి ఇంకో చైర్ వెయిట్ చేస్తోంది. మీలోంచి ఎవరో ఒకళ్ళు వస్తారు. దానికోసం ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఘట్టంలోకి దిగుతాం. ఎస్, కాకరకాయ ప్రవేశం అంటాం మేము దాన్ని. మీరు ఇప్పుడు కాకరకాయ ప్రవేశం చేస్తారు, రైట్? ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్లు ఇస్తాను. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ హీరోలు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ హీరోయిన్. మీ ఉద్దేశంలో అంటే ఎవరి వల్ల సినిమా ఆడుతుందని చెప్పుకోవచ్చు, ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పొచ్చు. సో ముందుగా హీరోలతో స్టార్ట్ చేద్దామా, హీరోయిన్లతోనా? లేడీస్ ఫస్ట్. అయితే మీతో స్టార్ట్ చేస్తాను. హీరో గారు మీరే. హీరో లేకుండా ఏ మూవీ ఉండదు. అరుంధతి, అమ్మోరు అంటే ఎక్కువ హీరోకే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా హీరోయిన్ కంటే ఎక్కువగా. ఓకే, హీరోయిన్స్ ఎంత అయినా కదా సినిమాకి. నుంచైనా మాట్లాడాలి, కూర్చైనా మాట్లాడాలి, లేస్తూ మాట్లాడితే చాలా కష్టం అమ్మా. మూవీకి ఎలా అయినా హీరోయిన్స్ లేకపోతే ఆ మూవీనే లేదు. రాణి రుద్రమ్మదేవి ఆమె కూడా హీరోయినే కదా. హీరోయినే, అవును.
హీరోయిన్ ఉండాల్సిందే అని చెప్తున్నా ఆవిడ. హీరోలు ఉంటేనే కదా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. హీరోలు ఉంటే ఎక్కువ కలెక్షన్ వస్తుంది అంటున్నాడు. ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటేనే కదా సినిమా అనేది సక్సెస్ అవుతుంది. హీరో లేని రొమాన్స్ ఉండదు కదా. హీరోయిన్ లేకపోతే రొమాన్స్ కి మీనింగ్ ఉందా అసలు? ఇప్పుడు ప్రతిపన్న లేని సమంత ఉండదో ఇది అంతే. హీరో ఎంత ఉండదో హీరోని అంతే ఉండాలి. మీరు కూడా నన్ను అవుతారు మధ్యలో. నువ్వు అక్కడ రొమాన్స్ చేసుకోవాలన్నా హీరోయిన్ ఉండాలి కదా. చేయొచ్చు ఎవరితో చేసుకుంటావు నువ్వు? మొగడు హీరో చేసుకోవు కదా. హీరో ఏజ్ అయిపోయినా హీరో క్యారెక్టర్ చేస్తారు, వేరే హీరోయిన్స్ ఏజ్ అయిపోతే మళ్ళీ హీరోయిన్స్ క్యారెక్టర్ చెయ్యరు. ప్రతి మూవీలో ఏదైనా చేంజెస్ రావాలంటే హీరోని ఉండాల్సిందే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఫస్ట్ ఒక రౌడీలా ఉన్నా చేంజ్ అవ్వడానికి కారణం హీరోయిన్. మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే టెంపర్ మూవీలో ఒక గిఫ్ట్ ఒక హీరోయిన్ అడిగితేనే హీరో చేసింది. సో అలా ఏం చెప్పాడు? ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటుంది అనుకున్నాము. మా హీరోలందరూ ఇప్పుడు మాసే. ఇప్పుడు దాకా వాళ్ళు అన్నారు కదా ఏజ్ అయిపోతే ఏం లైక్ హీరోయిన్ గా యాక్ట్ చేయలేరు అని. ఏ రోల్ అయినా చేయొచ్చు, మమ్మీ క్యారెక్టర్ చేయొచ్చు, పిన్ని లాగా ఎక్కడైనా యూస్ వస్తుంది కదా. హీరోకి అమ్మలాగా చేయాల్సింది కూడా ఒక హీరోయిన్. హీరోయిన్ కి ఎప్పుడైనా క్యారెక్టర్ మమ్మీ వస్తుంది, చెల్లెలు వస్తుంది, హీరోయిన్ వస్తుంది. కానీ హీరో ఇప్పుడు మాత్రం హీరోనే కదా. దట్స్ హీరో పవర్. హీరోయిన్ కి ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటది, హీరోకి ఏ డ్రెస్ వేసినా బాగోదు కదా. సెంటర్ లో హీరోకి ఏ బట్టలు వేసినా కానీ సూట్ అవ్వదు కదా. ఎవరికి? హీరోయిన్ కి ఎలాంటి బట్టలు వేసినా చూపించవచ్చు. బిక్ని అలాంటి ఏమైనా వేసినా చూపించవచ్చు. భయ్యా మా ప్రతిపన్న గుండు అసలే ముక్కలు వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. మళ్ళీ చెప్పు నాన్న, అర్థమయ్యేలా చెప్పు, క్లారిటీగా చెప్పాలి. హీరోకి అన్ని డ్రెస్సులు వేసి చూపించలేము కదా సార్. ఎందుకు చూపిలేం? అదే హీరోయిన్ కి అయితే ఏ బట్టలు వేసినా సూట్ అవుతుంది. హీరో 6 ప్యాక్ పెంచాడు కానీ హీరోని పెంచలేదు కదా. పంటలో ఉండే వాళ్ళు నడుస్తారా చెప్పు? మాలాగా పాష్ డ్రెస్సెస్ వేసుకోగలరా చెప్పు? స్లిమ్ గా ఉండగలరా? హీరోస్ కి పర్సనాలిటీ అవసరం లేదు. హీరోస్ కి పర్సనాలిటీ అవసరం లేదు, వాళ్ళకి టాలెంట్ పవర్. కానీ మాలా ఉంటేనే కదా ఎక్కడైనా కలరింగ్. కానీ హీరోయిన్స్ మగవాళ్ళని అదే కంటి చూపుతో కూడా చంపేస్తారు. మగవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. కానీ హీరోయిన్స్ కి మంచి స్ట్రక్చర్, మంచి షేప్ లేనిది నడవదు కదా. ఈ చర్చ వేదికలో జరుగుతున్న ఈ చర్చలు ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము. నేను మాత్రం చప్పట్లు కొడతాను. హీరోయిన్ చూసి బోర్ కొడుతుంది భయ్య. అదే హీరోస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ ఇంకోటి హీరోస్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. హీరోయిన్స్ కి తక్కువ మంది ఉంటారు. హీరోది ఒక్క సాంగ్, ఐ మీన్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ వస్తే బాయ్స్ మాత్రమే క్రేజీగా ఫీల్ అవుతారు. అదే డ్యూయట్ సాంగ్ వస్తే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు క్రేజీగా ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ గర్ల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది కాబట్టి బాయ్ కి అంత క్రేజీనెస్. నేను మీకు ఇంకో బంపర్ ఆఫర్ లాజిక్ చెప్పనా? ఐటమ్ సాంగ్ హీరోయినే చేయగలదు, హీరో చేయలేదు అని వాళ్ళు అనుకుంటున్నారంట. ఆ ఐటమ్ సాంగ్ లో మెయిన్ ఐటమ్ హీరో లేకపోతే ఎట్లా? కష్టం కదా. హీరోనే చూస్తూ ఉంటావు కదా ఆ పాటలో. హీరో మేము హీరోయిన్ చూడకపోతే ఎట్లా? వాళ్ళని మేమే కవర్ చేయాలి కదా. అవును నాన్న, నువ్వు హీరో. ఇప్పుడు భయ్యా నువ్వు ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ చూస్తావా, హీరోయిన్ చూస్తావా? నన్ను నేను ఎట్లా చూసుకుంటా? హీరోయిన్ చూసుకుంటా. ఐటమ్ సాంగ్ వచ్చింది అంటే ఎంత హీరో డాన్స్ చేసినా అక్కడ హీరోని ఏం చూడరు. హీరోయిన్స్ ఎలా డ్రెస్ వేసుకున్నారో చూస్తారు. హీరోయిన్ ప్రతి సినిమాలో హీరోని కష్టం వస్తే హీరోనే కాపాడదా అని హీరోని వచ్చి కాపాడదా హీరోని. అల్లరి నడిస్తే జేమ్స్ బాండ్ మూవీలో ఆ హీరోయినే కదా కాపాడుతుంది మరి హీరోని. జేమ్స్ బాండ్ సినిమాలో ఏ సినిమా హీరోయిన్ అబ్బాయికి పడాల్సిందే, పడుద్ది. ఏ వాట్ హీరోయిన్ లేకుండా హీరో ఉంటాడా? హీరోయిన్ లోనే హీరో ఉంది, హీరో లేని హీరోయిన్ ఎందుకు లేదు? హీరో గ్రేట్ కాబట్టి ఎన్ని సినిమాలు తీసినా చూస్తున్నారు. హీరోయిన్ల ముఖాలు ఎప్పుడు చూడలేము కాబట్టి ప్రతి సినిమాకి కొత్త హీరోయిన్ అని డెబ్యూ అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు. హీరో గొప్ప, హీరోయిన్ గొప్ప కాదమ్మా, సినిమా గొప్ప. హీరోల బ్యాచ్ నుంచి, హీరోయిన్ల బ్యాచ్ నుంచి బాగా స్పెషల్ గా ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు
ఇక్కడికి రాబోతున్నారు ఇప్పుడు. సో అందులో ముఖ్యంగా ముందుగా రామ్మా దానన్న. మీ నలుగురికి ఒక అద్భుతమైన టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ లో ఎవరు పాస్ అవుతారో ఆ కుర్చీ బిక్కమొహం వేసుకుని మీకోసం ఎదురు చూస్తోంది. త్వరగా మీరు ఆ కుర్చీని ఆక్యుపై చేయాలి. రైట్? సో మీలో కూడా ఆ ఎక్స్ట్రా టాలెంట్ ఉందో లేదో చూద్దాం. బాగా సెలెక్ట్ అయ్యారు మీరు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టాస్క్ పెట్టాలి. దానికంటే ముందు మీ గురించి తెలుసుకోవాలి కదా. మీ పేరు? నా పేరు కార్తిక్. ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. ఏం చేద్దాం నెక్స్ట్? ఎయిర్ ఫోర్స్ కాలేజ్ తిరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ ఖాళీగా తిరుగుతున్నావు. మేడం గారు? సుజాత సుబ్రహ్మణ్యం. సుజాత సుబ్రహ్మణ్యం. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? విప్రోలో వర్కింగ్. రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. ఓ వెరీ గుడ్. బానే ఉందమ్మా? బాగుంది. అందరు బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ అంత ఏం ప్రాబ్లం? సూపర్ గా ఉంది. అది ఇంపార్టెంట్ మెయిన్. దిస్ నాగేంద్ర, బీటెక్ కంప్లీటెడ్. నీ పేరు బీటెక్ కంప్లీటెడ్? దిస్ నాగేంద్ర. ఓకే, దిస్ ఇస్ నాగేంద్ర. ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీటెడ్. వెరీ గుడ్. మాస్టర్? నా పేరు ప్రశాంత్, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. కాలేజ్? మెథడిస్ట్ హ్యాబిట్స్. ఓ వెరీ గుడ్. ఎక్కడది? హ్యాబిట్స్ కోటి. కోటి. ఓ వెరీ గుడ్, నైస్ కాలేజ్. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక అద్భుతమైన వాయిస్ వినిపిస్తుంది, ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ కి మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తూ, అంటే ఆ డైలాగ్ మీరు చెప్తున్నట్టు ఫీల్ యాక్ట్ చేస్తే చాలు. అంటే మాకు ఒకసారి వినిపించాక చేస్తామని. ఓకే ఓకే. నీకు విప్రోలో జాబ్ ఇంటర్వ్యూ చేశారా? చేశారు. ఆయన ఒకసారి నన్ను కలవమనవా? సో ముందు మీకు డైలాగ్ వినిపిస్తాను, అది మీరు విన్నాక మీరు ఎనాక్ట్ చేస్తారు. రెడీ? వెరీ గుడ్. హియర్ వి గో. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓకే, యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓకే, ఇప్పుడు ఫీల్డ్ లోకి వచ్చావు నువ్వు, సెంటర్ లోకి రా. ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ డైలాగ్ ని బాగా సిగ్గుపడుతూ మొహమాట పడుతూ చెప్పాలి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మేడం గారు ఏం చేస్తారో చూద్దాం. మేడం గారు రెండమ్మా. ఓకే అమ్మా, నీకు డైలాగ్ తెలుసు, సేమ్ యాస్టిస్ ఫీల్ కావాలన్నా. ఓకే. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇక్కడేదో ఉందా? టేక్ 2, కోపంగా యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. స్కూల్లో టీచర్ వార్నింగ్ ఇచ్చినట్టు నువ్వు చెప్తుంటే పిల్లలకి, ఇదిగో రేపు హోంవర్క్ చేయకపోతే అందరిని కొట్టేస్తా, గట్టి కొట్టేస్తా మిమ్మల్ని అందరిని అన్నట్టుంది. ఈసారి బాగా ఏడుస్తూ చెప్పు ఆడేలా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. హీరోలకి అన్ని బట్టలు వేయలేం కదా సార్. ఓకే, యాక్షన్. ఎలాగ సార్ యాక్సిడెంట్ వెళ్ళిపోతాడు పంపించి. యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. మాట్లాడద్దు అంటే నువ్వు మాట్లాడ అంటున్నాడు. అయ్యయ్యో. సో మిగతా అంతా ఓకేనా? కానీ నువ్వు డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చినట్టు మరి? అది స్పీకర్ నుంచి వస్తుంది నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టు అర్థం అనమాట. ఓకేనా? నువ్వు లిప్ యాక్షన్ ఇవ్వాలి. రైట్? జాగ్రత్త కొట్టుకున్నావు. టేక్ 2. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అలా మీరు ఆయనకి మైక్ లేదు కాబట్టి బతికిపోయారు మీరంతా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? డైలాగ్ అయిపోయింది అక్కడ ఆల్రెడీ. నీకు డైలాగ్ ఏంటో తెలుసా? ఏంటి డైలాగ్ ఏంటి? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేం పని చేసినా నెక్స్ట్ బర్త్డే ఉండదు. కబర్ బండాలయ్యా, అదేనన్న డైలాగ్. ఓకేనా? ఇదే చెప్పు ఆ మ్యూజిక్ లో. ఓకే, యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి,
అది మొదలవుతుంది కదా నేను వాడా. టేక్ 25 యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బాగా చేశాడుగా. నేను మాట్లాడేప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉంటదంట. మా ఊర్లో ఈ మధ్యన వీటిని చెవులు అంటారు. ఓకే, ప్రాబ్లమే లేదు. టైం తీసుకో. కోపం 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 వస్తున్నా 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 వచ్చింది వచ్చి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు. నమ్మకే సార్, నా నెక్స్ట్ బర్త్డే గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నాకు అర్థమైంది నీ ప్రాబ్లం, డౌటే లేదు. మీరు చాలా బాగా చేశారు. క్లాస్ కట్టండి. ఇంకా టేకులు చేయడానికి రీల్ లేదు, అయిపోయింది. సో ఇక లాస్ట్ పేషెంట్ పార్టిసిపెంట్ మిగిలాడు. నువ్వు ఇటు వచ్చేసుకో, నువ్వు అటు వచ్చేసుకో. అటు ఇటు తిరగడం వల్ల ఆ నొప్పి తగ్గదు నాన్న. జాగ్రత్తగా ఐస్ లాంటిది అని పెట్టుకుంటే తప్ప. నీకు అర్థమైంది కదా మా పరిస్థితి ఏంటో? ఓకే, యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. డైలాగ్ కంటే ఒక్కడుగు ముందులో ఉన్నాడు, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఈసారి గట్టి గట్టిగా నవ్వుతోచ్చాయి. ఓకే, రెడీ, యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చెప్పండి అమ్మా, ఇంకేం ఎమోషన్ కావాలి ఆయన నుంచి మీకు? రొమాంటిక్ గా కావాలి. రొమాంటిక్. ఓకే నాన్న, ఆవిడికి ఇదే డైలాగ్ రొమాంటిక్ గా చెప్పు ఆవిడికి. యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఆ రొమాన్స్ వచ్చిందా? లేదు, ఏదో కళ్ళ తిట్టి అది తిరుగున్నాను కదా అని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? వచ్చిందా ఆ లెవెల్ అమ్మా? పర్లేదా? కొంచెం కొంచెం. అవునా మా తల్లే, కొంచెం కొంచెం వచ్చిందంటే ఇంకొంచెం వాడవా? యాక్షన్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. వచ్చింది అమ్మ, కూర్చో. సో నలుగురు బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ డైలాగ్ ని అలా కూడా వాడచ్చన్న విషయం వీళ్ళని చూసాకే తెలిసింది. కాబట్టి వీళ్ళ నలుగురులో ఒకళ్ళకే ఆ చైర్ లో కూర్చునే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరిలో ఒకళ్ళే విన్నరు. సో ఎవరా విన్నరు? He's a legend. 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 అదిగో ఆ కుర్చీ నీదే, ఇంటికి తీసుకెళ్ళకు, కూర్చో. ఓకే, సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఆయన చాలా ఫైట్ చేసి మరి ముందుకు వచ్చాడమ్మా. మామూలు కష్టం కాదు. ఎంత కష్టాలు ఉన్నాయంటే ఆయన దగ్గర అన్ని కష్టాలు ఉన్నాయి. ఇందాక నుంచి నాకు దూరం నుంచి సౌండ్ వస్తుంది, ఇందాక నుంచి అని సౌండ్ వస్తుంది. ఏంటా అని తిరిగి చూసేవాడు కానీ. సో ఎలా ఉంది పరిస్థితి? సో ఫైనల్ గా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. నీ మనోభావాలు ఏంటి? నీ మనస్సు ఏం ఫీల్ అవుతున్నావు? కొంచెం పెయిన్ గా ఉంది. ఓకే, ఇప్పుడు ఆ పెయిన్ అంతా తగ్గిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ లెవెల్ గురించి చెప్తాను. సో ఆ చైర్ లో కూర్చుంటారు, అది గిరాగిరా తిరుగుతుంది. అది ఆగ్గానే మీరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న 3 బుక్కుల్లో ఏదో ఒక బుక్కులోనే 2 ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు బయటికి తీయాలి. ఏ బుక్ లో ఉన్నాయి అనేది మనకు తెలియదు, రైట్? సో ఎవరు ఫాస్టెస్ట్ గా, ఎవరు వెరైటీగా ఆడితే వాళ్ళే విన్ అవుతారు. రెడీ? రండి. యాడికి పోయేది? చైర్ ఒకటేగా ఉంది, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళమ్మా. ఓకే, కాళ్ళు చేతులు జాగ్రత్త. అది రౌండ్ రౌండ్ తిరుగుతుంది, భయపడకు, గట్టిగా పట్టుకోమా. రైట్? 3, 2, 1 go. Round, 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 let's go party all around. Round, 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 my head is spinning round. Round, 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 let's go party.
ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి. గట్టిగా పట్టుకో. Two, one, stop. లష్కర్ పోరి చూడు 15 seconds. చూడు చిలగా ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు Okay, time up. Yes. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 45 seconds పట్టింది నీకు అండ్ 2 ఫోటోలు వెతికావు అండ్ వెల్ ప్లేడ్. దిగేటప్పుడు ఎందుకు ఎత్తుకుంటున్నా వెనక్కి తిరిగి? మొత్తం రొటేట్ అవుతున్న ఫీలింగ్ లో ఉంది. సెట్ అంతా తిరుగుతుంది. Set అంతా తిరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు. నేను ఇక్కడే ఉన్నా. అది తిరుగుతుందని. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టాలెంటెడ్ మీరు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ సో నేను టెన్షన్ పడకనా, ప్రాబ్లం ఏం లేదు. తొడలే అదరగొట్టేసి ఇదంతా చెప్పు. ఆఫ్టర్ అలా తిరగడం, అలా వెళ్ళి ఆ బుక్కుల్లో ఎతికి ఫోటోలు తీయడం. ఓకేనా? లెట్స్ గో. రెడీ, హియర్ వి గో. 3, 2, 1, go. Round, 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 let's go party all around. Round, 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 my head is spinning round. Round, 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 let's go party all around. Round, 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 move your body now. బాబోయ్, వెనక్కి కూర్చో, వెనక్కి కూర్చో. So rock, మన బండే ఎక్కి ఊపు దాన్ని చోనే every day for fun, mama, mama, mama. My life and taking size, mama. Yes, go now, pass, go, mama. 3, 2, 1, go. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైం ఇస్ టు పారియో. లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, ఆఫ్ చేసుకో, ట్రస్ట్ మీ. ఓకే, ఇప్పుడు ఇంత అద్భుతంగా చేసినందుకు ఇప్పుడు ఆయన ఒక స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు మన కోసం. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి. ఇది వార్మప్. ఇప్పుడు చూడు పెట్టుపాట. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. క్రీము గట్ర తీయలేదు ఎప్పుడు నాకు ఇష్టమంత పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే నీకు ఇసలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంట సెంటు మోజులే. ఏసారు హోటలో బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెప్పులైట గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారికల్లన్నీ ఓమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారికల్లన్నీ ఓమాస లెక్కల. సో
మీ ఇద్దరిలోంచి ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు, ఎందుకంటే మీ ఇద్దరు టాలెంటెడే, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు మనల్ని ఎంటర్టైన్ చేశారు, రైట్? సో ఎవరో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు కాబట్టి ఎవరికి వేద్దాం ఓటు? థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. కంగ్రాచులేషన్స్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. ఎస్, ఇలాంటి స్పెషల్ టాలెంట్ నీలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన ఆన్సర్స్, ఆడిన ఆట, అండ్ దాంతో పాటు నీ టాలెంట్ వండర్ఫుల్. దట్ ఈస్ ఎక్స్ప్రెస్ రాజా. సో ఇన్ని అద్భుతాలు చేసావు కాబట్టి సాధారణంగా నేను 1000 రూపీస్ ఇద్దాం అనుకున్నాను, బట్ నువ్వు పాడిన పాటలు ఇంకా అద్భుతంగా నచ్చి 2000కి వెళ్ళాను. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఉప్పు పస్తు ఆడినందుకు ఇంకో 1000 ఎక్స్ట్రా పెంచాలి. కానీ లాస్ట్ లో ఆయనకి డాన్స్ నేర్పించావు చూడు, దానికోసం అమ్మా. ఇవన్నీ కలిపి మా షోలో చేసినందుకు ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో మీలోంచి ఎవరైనా ముందుకు రావచ్చు, ఎవరైనా ఎక్స్ప్రెస్ రాజా ఆట ఆడొచ్చు, అండ్ మీరే ఎక్స్ప్రెస్ రాజా అవ్వచ్చు, రైట్? సో మీకు మీగా మంచి మంచి ఆన్సర్లు ఇచ్చి కొంచెం వెరైటీగా ఆలోచించి ఇంకా బాగా ఆలోచించిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ దాకా వస్తారు, రైట్? See you all again. Bye-bye. Thank you. సెల్ఫీ తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే. స్పైసీ చూపుతో అత్తా చెంపర్ కొరికేస్తే నువ్వు యాపిల్ సింబల్ కొట్టొస్తానే. ఓకే, రేపు బంక్ కొట్టాలి అంటే ఏమని పర్మిషన్ అడుగుతారు? మా తాత చనిపోయిన రేపు కావాలంటే రేపు చనిపోతాడని చెప్తావా? ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న పాయింట్లు వేస్తుంటారు, కానీ మాకు వాళ్ళని చూసి అలాంటి పాయింట్లు వేయాలనిపిస్తుంది. అందుకే 500 తీసుకుని ఇలాంటి పాయింట్ కొనుక్కొని వేసుకుంటాం. ఎందుకురా ఇంట్లో అన్ని పాత ప్యాంట్లు ఏదో సింపుకొచ్చుగా, దానికి మళ్ళీ నా జేబులో 500 నొక్కేయడం ఎందుకు? లోపల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ రౌండ్ కి ఒకటే ఎక్సర్సైజ్.